ఒకరోజు కృష్ణుడు కళ్ళు తుడుచుకుని లాగిస్తే గోకులమంతా చాలా సందడిగా ఉంటుంది. అంతలో అక్కడ నుంచి వెళ్తున్న యశోదాదేవిని ఆపి, ఏం జరుగుతుంది అమ్మా అని అడుగుతాడు. దానికి యశోదాదేవి, మనకి పంటలు అవి బాగా రావటం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రయాగాన్ని చేస్తాం. అదే ఈ రోజు కూడా చేస్తాం. కాబట్టి కృష్ణ, నువ్వు త్వరగా స్నానం చేసిరా. కానీ అమ్మా, వర్షాలు ఇవ్వటం ఇంద్రుడి బాధ్యత కదా, మరి మనమెందుకు దానికి పూజలు యాగాలు చేయాలి? ఈ మూఢనమ్మకాలు మానేయండి. ఈ గోవర్ధనగిరి మనకు ఎన్నో పంటలని, మన ఆవులకు మేతని ఇస్తుంది. కాబట్టి ఈరోజు గోవర్ధనగిరిని పూజిద్దాం అని అంటాడు. ఆ పక్కనే ఉన్న నందుడు ఇది విని నిజమే కదా అని అనుకుని అందరి గ్రామస్తులకి చెప్తాడు. దాంతో గ్రామస్తులందరూ గోవర్ధనగిరికి పూజ చేస్తూ ఉంటారు. అయితే అహం దెబ్బతిన్న ఇంద్రుడి వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని పెద్ద పిడుగులని, తుఫానుని సృష్టిస్తాడు. ఆ తుఫానులో గ్రామమంతా మునిగిపోవటంతో ఆందోళన చెందిన గ్రామస్తులని కృష్ణుడు పిలిచి పూజ చేసిన ఆ గోవర్ధనగిరిని ఒక్క చేత్తో ఎత్తి దాని కింద అందరు గ్రామస్తులని సురక్షితంగా ఉంచుతాడు. జై బోలో శ్రీకృష్ణ.